నాకు దారి కనిపించడం లేదు, నేను ఎటువైపు వెళ్ళాలో నాకు తెలియదు. ఎందుకంటే చేసే పని నచ్చదు, వచ్చే జీతం సరిపోదు, మరో పని దొరకదు, ఏం చేయాలో తోచదు. ఇది నా జీవితం. మీకు చేసే పని నచ్చినప్పుడు, మరో పని దొరకనప్పుడు కానీ మీరెందుకు అక్కడే స్టక్ అయిపోయారు? మీకు చేస్తున్న పని నచ్చినప్పుడు ఆ నచ్చని పని చేసుకుంటూ మీకు నచ్చిన పనిని, వచ్చిన పనిని చేసుకోవచ్చు కదా. ఇలా చేస్తే మీ దారి మీకు కొంచెం కొంచెం కనిపించడం మొదలవుతుంది. ఆ కొంచెం కొంచెం కనిపించే దారిలో నడుచుకుంటూ వెళ్తూనే మీరు మొత్తం మ్యాప్ గీసేయచ్చు. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ ఎ జర్నీ అని మహేష్ బాబు గారి డైలాగ్ మీరు వినే ఉంటారు. ఈ డైలాగ్లో ఎంత మీనింగ్ ఉందంటే, మీరు చేస్తున్న జర్నీ పూలబాటేమీ కాదు. మీరు చేస్తున్న జర్నీలో సక్సెస్ సాధించిన మరెన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. మీరు జర్నీ చేస్తూనే ఉండాలి ప్రతి విషయంలో. ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులకు అన్నీ ఉండి సక్సెస్ అవ్వడం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటుపాటు ఉంది, ఏదో ఒక అబ్స్టాకిల్ ఉంది. ఆ లోటుపాటు కొంతమంది వాళ్ళకు నచ్చని జాబ్ చేస్తున్నారు, ఆ లోటుపాటు వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు, ఆ లోటుపాటు వాళ్ళ దగ్గర అంత టైం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒకటి లేదు. మీకున్న లోటుపాట్లు, అడ్డంకులు ఎలాంటివంటే అవి రోడ్డుపై పడి ఉన్న రాళ్ళ వంటివి. రోడ్డు పైన రాళ్ళు కనిపిస్తే ఎలా వాటిని మీ కాళ్ళతో తన్నుకుంటూ వెళ్తారు, అలాగే మీ లోటుపాట్లని సరి చేసుకుంటూ మీ అడ్డంకుల్ని, అబ్స్టాకిల్స్ని రాయిలా వాటిని కాళ్ళతో పక్కకు నెట్టేసి ముందుకు వెళ్ళండి. నాకు అది లేదు, ఇది లేదని సైలెంట్గా కూర్చుంటే నిజంగా మీకు దారి కనిపించక మీ ఫ్యూచర్ మ్యాప్ని గీయలేరు. మన ఇమాజినేషన్స్లో మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం. అందుకే ఒకే సిచ్యువేషన్ ప్రతి వ్యక్తికి డిఫరెంట్గా కనపడుతుంది. కానీ మీకు తెలియంది ఏంటంటే, అదే ఇమాజినేషన్ని యూజ్ చేసి ప్రపంచం మొత్తాన్ని మార్చగలరు. సరే, ఇది వినండి. మిమ్మల్ని మంచం మీద నుండి పైకి లేపేదేంటి? మిమ్మల్ని మంచం మీద నుండి దించేదేంటి? అంటే మిమ్మల్ని నిద్ర లేపేదేంటి? మిమ్మల్ని నిద్రమత్తు నుండి దింపేదేంటి? అది మీ అల్లారం కాదు, అది మీ తల్లిదండ్రులు కాదు, అది మీరే. పొద్దున్నే లేవాలన్నా, పొద్దున్నే నిద్రమత్తు వదిలించుకోవాలన్నా అది మీ వల్లనే సాధ్యం. దాన్ని మీరే చేయగలరు. జీవితంలో 2 రకాల వైఖరులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మొదటి వైఖరి వాళ్ళు ప్రపంచాన్ని నిందిస్తారు, అది ఎంతో బాధాకరం. రెండో వైఖరి ఉన్న వాళ్ళు డిఫరెంట్గా ఏది చేయగలరో అది చేస్తారు. వాళ్ళు అనుకున్న దాని వైపు వెళ్తూ వాళ్ళ జర్నీ మ్యాప్, డెస్టినేషన్ మ్యాప్ని గీస్తారు. చాలామంది ఎలా ఉంటారంటే, కానీ అనే సాకును ఎక్కువగా చెప్తారు. నేను అది చేయగలను కానీ నాకు అర్హత లేదు, నేను అది సాధించగలను కానీ నేను దానికి సరిపోను, కానీ నాకు తెలివితేటలు లేవు, కానీ నేను సరైన స్కూల్కి, కాలేజ్కి వెళ్ళలేదు, కానీ నా దగ్గర సరిపడంత డబ్బు లేదు, కానీ 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 అని అంటూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా మీ భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతున్నట్లయితే, మీరు ఎప్పుడైనా మీ విధిరాతలకు అడుగు పెట్టబోతున్నట్లయితే మీరు కానీ అనే సాకును వదిలేసి మీ గమ్యాన్ని అధిగమించవలసి ఉంటుంది. మీకు ఏం జరిగినా పర్వాలేదు, మీరు ఎంత నలిగిపోయినా పర్వాలేదు, మీ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు, మీరు సాధించాలనుకున్న దాన్ని వెంబడించండి. రోజు నిద్రలేచి ఇలా చెప్పండి, నేను సాకులు చెప్పడం మానేశాను. రోజు నిద్రలేచి ఇలా చెప్పండి, నేను బ్లేమ్ చేయడం ఆపేశాను. మీరు రోజు నిద్రలేచి అద్దంలో చూసి, ఏ హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు, మేలుకో, నిద్రమత్తును వదిలించుకో, ఈరోజు ఈ పని కంప్లీట్ చేసి తీరాలి అని అనండి. ఇవన్నీ చేయాలంటే మీరు అందరికంటే ముందుగా లేవాలి. మీ జీవితం మీరు కోరుకున్నది ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే మీరు దానికోసం కష్టపడుతున్నారు, ఎందుకంటే మీరు దానిపై బాధ్యత వహించారు, మిమ్మల్ని మీరు నమ్మారు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం మీ పనిని బట్టి మీకు అర్హమైనది ఇస్తుంది. మీరు ఇలా ప్రశ్నించుకోండి, నేను నా కోసం ఏం చేయాలి, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్ళడానికి నేనేం చేయాలి. ముఖ్యంగా మీరు నిరాశ పడవద్దు. గెలుపోటములకు ఎంత సమయం పట్టదు. మీరు నిరాశ గుండి అక్కడే ఆగిపోతే ఓడిపోతారు, లేదా నిరాశను వదిలేసి కష్టపడి పని చేస్తే గెలుస్తారు. ఇక్కడ ప్రశ్న గెలవడం గురించి కాదు, దూరం తెలియకపోయినా మీరు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారా? మరి గెలుపు అనే విషయం మిమ్మల్ని ఎందుకు వెంటాడుతుంది? ఎందుకంటే మీరు గెలుపుని వెంబడించకపోతే జీవితంలో గ్యారెంటీ ఉన్న ఏకైక విషయం ఓడిపోవడమే. ఇది పరాజయం తర్వాత ఎదురు దెబ్బకు కారణమవుతుంది. కాబట్టి ప్రశ్న గెలవడం గురించి కాదు, దూరం తెలియకపోయినా మీరు పరిగెత్తడానికి సిద్ధంగా ఉండాలి. సక్సెస్ అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. మీరు దానికోసం బయలుదేరితే దాని అంతు తేల్చుకునే రావాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు గ్రైండ్ చేసుకునే టైం వచ్చింది. నేను ఒక లక్ష్యం కోసం ఇక్కడ ఉన్నానని ప్రపంచానికి చూపించే సమయం ఇది. దానికోసం పనిచేయండి, దానికోసం పోరాడండి. ఇది ఈరోజు మొదలవుతుంది, రేపు కొనసాగించాలి అండ్ ఎప్పటికీ చావకూడదు. ఈ వీడియో అయితే మీకులాగే ఇంకొకరు మోటివేట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఎక్కువగా చెప్పే సాకేదో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.